కలియుగము. మరి ఈ కలియుగాలు మొత్తం ఎన్ని కలిసిపోయావి, ఇప్పుడు ఏ సంవత్సరంలో ఉన్నామని చూసుకున్నట్టయితే కృతాయుగము మొత్తము కూడా 17,28,000 సంవత్సరాలు. కృతాయుగం మొత్తం ఆయుష్ పరిమాణం ఎంత అంటే 17,28,000 సంవత్సరాలు. అలాగే త్రేతాయుగం వచ్చేసరికి 12,96,000 సంవత్సరాలు. ద్వాపర యుగం వచ్చేసరికి 8,64,000 సంవత్సరాలు. కలియుగానికి వచ్చేసరికి 4,32,000 సంవత్సరాలు. ఈ కృతాయుగము, త్రేతాయుగము, ద్వాపర యుగము, కలియుగము, ఈ 4 యుగాలు మొత్తం కలిస్తే మహాయుగం అంటారు. ఆ మహాయుగం, ఒక మహాయుగం కావాలంటే 43,20,000 సంవత్సరాలు గడవాల ఒక మహాయుగానికి. ఆ యొక్క అలాంటి మహాయుగాలు 71 మహాయుగాలు కలిస్తే ఒక మన్వంతరం. 71 మహాయుగాలు. మహాయుగం అంటే కృతాయుగము, త్రేతాయుగము, ద్వాపర యుగము, కలియుగము, అలా కలిసినటువంటి మహాయుగం ఒకటి అవుతుంది. అలాంటి మహాయుగాలు 71 పూర్తి అయితే ఒక్క మన్వంతరము. అలాంటి మన్వంతరాలు 14 పూర్తి అయితే ఒక కల్పము. ఒక కల్పం అంటే బ్రహ్మకు ఒక పూట, అంటే 2 కల్పాలు అయితే బ్రహ్మకు ఒక రోజు అవుతుంది. ఒక కల్పము కావడానికి ఎంత అవుతుంది మనకు? 14 మన్వంతరాలు. ఒక మన్వంతరం కావాలంటే 71 మహా యుగాలు కలవాల. ఈ విధంగా ఆ ఒక కల్పము, ఆ విధంగా 2 కల్పాలు కలిసే బ్రహ్మకు ఒక రోజు. మరి ఇప్పటి వరకు ఎన్ని కల్పాలు పూర్తి అయ్యావి? ఇప్పటికి 3 కల్పాలు పూర్తి అయిపోయాయి. ఇప్పుడు 4వ కల్పంలో ఉన్నాము మనం. ఇప్పుడు 4వ కల్పం అంటే 3 కల్పాలు పూర్తి అయ్యాయి. 4వ కల్పమైనటువంటి శ్వేత వరహ కల్పంలో ఉన్నాము. 4వ కల్పము శ్వేత వరహ కల్పము. మరి ఒక కల్పానికి 14 మన్వంతరాలు అనుకున్నాము కదా. మరి ఇప్పుడు ఏ మన్వంతరంలో ఉన్నాము? ఇప్పటికి 6 మన్వంతరాలు పూర్తయ్యావి. ఇప్పుడు 7వ మన్వంతరమైనటువంటి 7వ మన్వంతరము వైవస్వత మన్వంతరంలో ఉన్నాము. ఈ యొక్క 7వ మన్వంతరంలో ఏ యుగం ఇది? కలియుగంలో ఉన్నాము. కలియుగము కూడా ఎన్ని మనకు ఒక యుగాన్ని కూడా మళ్ళీ 4 భాగాలుగా చేశారు. మొదటి భాగము, 2వ భాగము, 3వ భాగము. మొదటి భాగము 1,08,000 సంవత్సరాలు. ఒక భాగము కలియుగంలో ఒక భాగం కలగాలంటే 1,08,000 సంవత్సరాలు పూర్తి కావాలా. మరి కలియుగము ప్రారంభమై ఎన్ని సంవత్సరాలు అయితే ఇప్పటికీ? 5,126వ సంవత్సరం ఇది. కలియుగములో ఇప్పుడు ఉన్నటువంటి సంవత్సరము 5,126వ సంవత్సరము. అలాగే సంవత్సరాలు మొత్తం 60 సంవత్సరాలు. 39వ సంవత్సరం ఇది. ఈ 39వ సంవత్సరం శ్రీ విశ్వవసునామ సంవత్సరము. అంటే ఇప్పుడు ఎక్కడ ఉన్నాము మనం అంటే 4వ కల్పమైనటువంటి శ్వేత వరహ కల్పములో 7వ మన్వంతరమైనటువంటి వైవస్వత మన్వంతరములో, అలాగే కలియుగములో మొదటి పాదములో 39వ సంవత్సరమైనటువంటి విశ్వనామ సంవత్సరములో ఉన్నాము. అంటే 3 కల్పాలు పూర్తయ్యావి, 4వ కల్పంలో ఉన్నాము. అందు గురించి మనం ఎప్పుడైనా పూజలు కానీ, వ్రతాలు కానీ, గుడిలకు వెళ్ళినప్పుడు మనకు సంకల్పం చెప్పేటప్పుడు చెప్తుంటారు కదా. శ్వేతవరహ కల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమ పాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మేరో దక్షిణ దిగ్భాగే శ్రీశైల వాయువ్య ప్రదేశే. మనం శ్రీశైలానికి వాయువ్య దిక్కులో ఉన్నాము. శ్రీశైల వాయువ్య ప్రదేశే